సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా తల్లి నీకు వందనాలమ్మా కమ్మని ప్రేమే నీదమ్మా ఆనందమే నీ అంతరంగం వాత్సల్యమే నీ స్పర్శోయమ్మా ఆనందమే నీ అంతరంగం వాత్సల్యమే నీ స్పర్శోయమ్మా అమ్మా సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా తల్లి నీకు వందనాలమ్మా కమ్మని ప్రేమే నీదమ్మా. ఈరోజు ఈ వేదిక మీద కూర్చున్న సోదరులకి, సాయి బంధుమిత్రులు, సాయి కుటుంబ సభ్యులైన మీ అందరికీ కూడా మొట్టమొదటగా నా హృదయపూర్వక ఆహ్వాన అభినందనలు, ఆ సాయినాథుని ఆశీస్సులని రెండింటినీ తెలియజేసుకుంటూ, సద్గురు సాయినాథుని మహిమల గురించి చాలా అనర్గళంగా వాటిని అనుభవించిన వారు, ఆ అనుభూతితో చెప్పే వక్తలు, సాయినాథుని యొక్క సేవకి సంపూర్ణంగా జీవితాల్ని అంకితం ఇచ్చుకున్న భక్తులు ఈ దేశవ్యాప్తంగా, ఈ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉన్నారన్న దాంట్లో అతిశయోక్తి లేదు. ఈరోజు సాయినాథుని యొక్క సచ్చరిత్ర పుస్తకాన్ని చదవని వారు ఎవరు కూడా నేను సాయి భక్తులని చెప్పుకుంటారని కూడా నేను నమ్మటం వల్ల, అటెవరూ చెప్పుకోరు. కాలక్షేపం కోసం వచ్చి కూర్చునే సమావేశాలు కాదు ఇవి. ఆధ్యాత్మిక శోభని మరింతగా మీరు మీలోనూ మీ గృహాల్లోనూ పెంపొందింపజేసుకుంటారన్న భావనతో ఏర్పాటు చేసిన సమావేశాలు ఇవి. దీనికి మన సాయి టీవీ వారు, ఇది బహుశా రెండోసారి వారు నేను ఇక్కడ కలవటం. వారు శ్రమ అనుకోకుండా, శ్రమ అంటే అన్ని రకాల శ్రమ దీంట్లో ఉంటుంది, అయినా కూడా ఆ సాయి భావన, ఆ ఆధ్యాత్మిక చింతన వారిలో సంపూర్ణంగా ఉంది కాబట్టి ఆ సాయినాథుని ఆశీస్సులతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రచారం చేయటం కూడా చాలా సంతోషంగా ఉంది. రెండు విషయాల్ని మనం మాట్లాడుకోవాలి. ఎట్టా సాయినాథుని గురించి మా స్థాయికి ఇంకా రాలా, ఆ స్థాయికి నేను ఇంకా ఎదగలేదని నేను భావిస్తూ, సాయి పరిరక్షణ సమితి అనేది ఎందుకు ఏర్పాటు చేశారు అనేది క్లుప్తంగా రెండు మాటల్లో, సాయినాథునికి భక్తుల్లో కలుగుతున్న ఆ ప్రేమ, ఆ ఆధ్యాత్మిక తత్వ చింతన, ఆయన యొక్క బోధనల పట్ల ఆకర్షితులవుతూ వాటిలోని అమృతాన్ని మీరెవరైతే వాటిని అందుకుంటున్నారో దానిని విషమయం చేయాలని కొన్ని శక్తులు పన్నిన పన్నాగమే ఇటీవల కాలంలో కొంత మేరకు సాయి భక్తుల్లో ఆందోళనని, ఆగ్రహాన్ని కూడా కలిగించిందని చెప్పటంలో ఎక్కడా కూడా మనం వెనుకంజ వేయాల్సిన పనిలే. అటువంటి తప్పుడు ప్రచారాలని, విధానాలని మనం ఖండించుకుంటూ మరింతగా ముందుకు సాగేదానికి మనం ముందుకు కంకణం కట్టుకొని కంకణధారులమై ముందుకు సాగాలని ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా మనం కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. దీనికి గాను మా మార్కాపురం మా పెద్దలు మిత్రులు దీన్ని మనం పెట్టాలి, తెలుసు హరిహరరావు గారిని, మీరు వారి కార్యక్రమాన్ని మనం నెల్లూరులో ఏర్పాటు చేయాలి అని ఆయన అంటున్నప్పుడే ఒక్క నరసింహారెడ్డి గారు ఇది మన ప్రకాశంలో పెడితే బాగుంటుంది కదా అన్నాడు. ఎక్కడ పెట్టినా సాయి నామమే, ఏ ప్రాంతంలో పెట్టినా సాయి యొక్క నామం తప్పితే వేరొక ఆలోచన ఎవరికి కలగదు. ఆ ప్రాంతమే ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటూ ఆ సాయి నామంతో మార్మోగితే ఆ ప్రాంతమే కాదు, ఆ యొక్క జిల్లానే సుభిక్షంగా సాయి ఆశీస్సులతోటి నింపబడుతుందన్న వాస్తవాన్ని మనం గ్రహించుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా వారు చెప్పిన మేరకు దీన్ని ఏర్పాటు చేయటం జరుగుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇక్కడ డబ్బు సమస్య కాదు, ఇక్కడ ప్రధానమైన సమస్య నిర్వహణ చేసేదానికి వ్యక్తులు లేక కాదు, నిర్వహణ కన్నా కూడా ఒక నిబద్ధత వచ్చేవారిలో అక్కడ ఉండాలి. ఆ నిబద్ధత అనేది సాయి అనే ఆ నామంతో నిండిన మనసులతో ఆ ప్రాంగణంలో మనం కూర్చోగలిగితేనే ఆ శోభ వస్తుంది. ఇక్కడ ధనం గురించి ప్రశ్న ఎప్పుడు పెట్టుకోబాకండి, అది అన్నీ జరుగుతుంటాయి, అనుకున్నవి ఎన్ని జరగలేదు. ఈ సందర్భంగా ఒక్క రెండు మాటలు మా గురువు గారి గురించి చెప్పాలి. రామరతన్జీ మహారాజ్ గురించి ఒక్క మాట. చాలా విచిత్రమైన
అనుబంధం మాది. నాకు తెలియదు ఆయన ఎవరు, ఆయనకి నేను తెలియదు. కానీ ఆయన సాయి బోధన, సాయి తత్వంలోకి, సాయి ప్రచారకర్తగా మన మధ్య ఒక మహనీయుడిగా వచ్చిన వ్యక్తి ఆయన. సాయి తరఫున వచ్చిన వ్యక్తి. డాక్టర్గా తను వృత్తి చేసుకుంటూ, ఆయన భార్య కూడా డాక్టరే, ఇద్దరు కూడా డాక్టర్లుగా మచిలీపట్నంలో ఒక మంచి హాస్పిటల్ను కూడా వాళ్ళు కట్టుకుని దాంట్లో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ పేదల పట్ల ఒకంత భారం కలగకుండా సేవలు అందిస్తూ వాళ్ళ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఎందుకనో బాబా గారు ఆయన ఎంచుకోవటం జరిగింది. ఎందుకు ఎంచుకున్నాడు అనేది ఇప్పటికి కూడా మాకు తెలియని రహస్యమే. పదే పదే బాబా గారు, నువ్వు డాక్టర్గా నువ్వు కనీసం 10 మందిని బతికించగలుగుతావేమో, అదే నా తత్వంలోకి నువ్వు వస్తే కొన్ని వేల మందికి నువ్వు రక్షించే భాగ్యం నీకు కలుగుతుంది అని ఆయన చెప్పిన మాట కనీసం 6 నెలల పాటు నిత్యం బాబా గారు ఆయన్ని వెంటాడి వేటాడి కాలికి దారం కట్టుకుని 7 సముద్రాల అవతల ఉన్న నిన్ను నేను లాగుతాను, నా భక్తుడిగా మారుస్తానని చెప్పినట్లుగా ఆయనకి ఒకానొక శుభముహూర్తంలో నాలిక మీద బీజాక్షరాలు వ్రాసి ఆయనని మన మధ్యకు పంపించటం జరిగిందన్న విషయాన్ని మీలో బహుశా చాలామందికి తెలిసి ఉండదు. ఇది వాస్తవం అని కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. నేను కూడా ఏదో ఆయన వచ్చినాడు, వేషధారణ ఉంది, మనకంత భక్తి లేదు, ఆ రోజుకి అంత ఆలోచన లేదు. భక్తి వయసులో ఉన్నప్పుడు రాదు, ఇది మీరు అందరూ ఒప్పుకోవాలి. చాలామంది వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు ఒక్కసారి వచ్చి వెన్నోకు మీద వాలి తంతున్నప్పుడు భక్తి వస్తుంటుంది ఆటోమేటిక్గా. స్వామి నన్ను రక్షించు, దేవుడా నువ్వే దిక్కు, ఈ ఒక్క కోరిక తీర్చు, నీకు 100 టెంకాయలు కొడతా అంటే దేవుణ్ణి కూడా మనం ఏ రకంగా మన వ్యాపార లావాదేవీల్లోకి ఆయన్ని ఈ రకమైన ప్రలోభాలతో లాగాలనుకునే మన అమాయకత్వాన్ని చూచి ఈరోజు రామ్ రతన్జీ బాబా లాంటి వారిని మన మధ్యకు సాయినాథుడు పంపించాడన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాలి. ఏమిటి ఆయనకి బాబా గారు అప్పచెప్పిన పని అంటే కర్మలను తొలగించే కార్యక్రమం చేయాలి. ఆయన మనలో పేర్కొన్న గత జన్మ ఈ జన్మ కర్మల్ని ఆయన్ని సేవించినంతనే ఆ కర్మల్ని పూర్తిగా ఆయన తీసుకునే శక్తిని బాబా ఆయనకి ఇచ్చినాడు. ఆ కర్మలను ఒక పక్క తొలగిస్తూ మనలో ఉండే అహాన్ని కూడా మన దగ్గర నుంచి దూరం చేస్తూ అహంబోధులు ఆధ్యాత్మికత అనే దానిని మన మధ్యలోకి జొప్పిస్తూ ఆయన జ్యోతులని మన మధ్య వెలిగించిన సంగతి కనిగిరిలో కూడా అనేక గృహాల్లో ఆ జ్యోతులను పెట్టుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆ జ్యోతుల సందర్భంగా ప్రతి గృహంలో కూడా ఏదో ఒక నిదర్శనాన్ని ఆ యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నుంచి ముగింపు వరకు కూడా ఒక ఉదాహరణ కుటుంబాలకు చూపించటం కూడా జరిగిన సంఘటన కూడా మీరు చాలామందికి తెలుసు. అలాంటి సంఘటనని ఒకదాన్ని నేను నా దగ్గర నా ముఖ్య అనుచరుడిగా ఈరోజు రామ్ రతన్జీ బాబా గారికి ముఖ్య అనుచరుడిగా ఉన్న అంకయ్య స్వామి ఆ రోజు నేను పోయి బాబా దగ్గరికి వెళ్తున్నాను, గురువు గారి దగ్గరికి, నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు నీకేమన్నా పిచ్చి పట్టిందా? మంచిగా ఖద్దరు చొక్కా, పైనేమో మంచి ఖద్దరు సిల్క్ లాల్చీ దొడిగినొడివి, హుందాగా పోతుంటే 10 మంది దండం పెడుతుంటే నేను దాన్ని వదిలేసి నేను కాషాయం కట్టుకొని పోతానంటావేమే అని అడిగిన. లేదన్నా నేను ఆ భ్రమలో ఉన్నాను, కానీ గురువు గారిని చూసిన తర్వాత గురువు గారి మహిమలను ప్రత్యక్షంగా కాంచిన తర్వాత బాబా గారితో వారు మాట్లాడుతున్న విధానాన్ని అర్ధరాత్రి 2-3 గంటల ప్రాంతంలో నేను కూడా విన్న విధానం మీద నేను ఈరోజు పూర్తిగా నా మనసు మార్చుకున్నాను. నన్ను క్షమించండి అంటే, నువ్వు క్షమించమని వెళ్ళిపోతే నేను వదిలిపెట్టను నిన్ను, నేను కూడా అదేదో చూడాలని చెప్పి నాకు చూపించమంటే విజయవాడ తీసుకుపోయినారు. విజయవాడలో బాబా గారు వెలిగించిన జ్యోతి వెలిగించిన గృహానికి తీసుకొని పోతే అక్కడ మా కళ్ళ ముందే ఆ బాబా పెట్టిన సద్గురు సాయినాథుని ఆ యొక్క ఫోటో నుంచి ఊది వస్తూ ఉంది. ఆ ఊది వస్తూ ఉంటే చంచల మనస్సు నాది. ఆ రోజు నాకు ఈ నమ్మకాలు తక్కువ, ఇదేదో దీంట్లో ఏదో మాయ ఉందని ఆ పటం సందులో పోయి తొంగి చూడటం, ఆ పటం చుట్టూ చూడటం,
ధ్యానం చేసుకోమని ఆ ఇంటోళ్ళు ఒక 5 నిమిషాలు నన్ను అక్కడ కూర్చోబెడితే నేను ఆ పట్టణంలోంచి ఎట్టొస్తుంది ఎవరైనా పోస్తున్నారని ఆ సీలింగ్ సాయి చూడటం. పరిపక్వత లేని హృదయం. పరిపక్వత అంటే ఆధ్యాత్మిక పరిపక్వతకి రాని ఒక మనస్సుతోటి మేము ఉన్నాము ఆ రోజు. అది చూసిన తర్వాత గురువు గారిని కలిసాం. గురువు గారిని చూడటంతో సద్గురు సాయినాథుని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి, ఆ భావన, ఆ ప్రకంపన నా యొక్క శరీరంలో కలిగిందని చెప్పడానికి సందేహం లేదని మీకు మనవి చేస్తూ ఉండాను. ఆ 2008వ సంవత్సరం నుంచి ఆ యొక్క గురువు గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ సాయినాథుని శరణు కోరుతూ ఈ కార్యక్రమాలతోటి మిమ్మల్ని అందరినీ కూడా కలిసే భాగ్యాన్ని కూడా నాకు వారు ఇచ్చినారని చెప్పి నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. లేకపోతే రాజకీయ నాయకుడు మనసులు ఎన్ని ఉంటాయా? మీకు తెలియకుండా నాకేదైనా మంచి పదవి ఏమని పోయి దండం పెట్టుకుంటా. అట్లాంటిది ఏది అడగకుండానే ఆయనతో నేను మాట్లాడకుండానే, ఆయన నాకేది చెప్పకుండానే నాకు ఏ పదవి రాబోతుంది, ఎప్పుడు రాబోతుంది అది నేను కూడా ఊహించలా అని ఆయన 1 సంవత్సరం ముందే ఒక స్లిప్ రాసి బాబా పాదాల కింద పెట్టి దాని చుట్టూ కూడా ఒక గ్లాసును పెట్టి ఎవరు దాన్ని తాకకుండా ఏర్పాటు చేశారు ఆయన. దాంట్లో ఏముందో ఎవరికి చెప్పలే ఆయన. తర్వాత నేను అనుకోకుండా ఊహించని విధంగా నాకు అవకాశం లభించి నేను మంత్రిని అయిన తర్వాత గురువుగారు తన దగ్గర ఉన్న శిష్యుల్ని అనేక మంది నాకు తెలిసినోళ్ళే, నేను కూడా ఒక శిష్యుని కాబట్టి వాళ్ళ చేతులతోటి అది తీపియటం జరిగింది. ఆ కాగితం తీసుకురమ్మని. దాంట్లో నాకు ఇచ్చిన పదవి కూడా రాసి ఉంది, దాంట్లో డేటు రాసి ఉంది. అంటే ఇదేదో నా కోసమో ఇంకొకరి కోసమో ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు. నన్ను నమ్మితే నేను ఉండాను మీ వెంట అని చెప్పేదానికి ఒక ఉదాహరణ కిందనే ఆయన చూపించడం జరిగింది, కానీ వేరొక రకమైన ఆలోచన కాదని మీకు మనవి చేస్తూ ఉండాలి. అనేక సందర్భాల్లో ఆయనతోటి ఏలూరుకు పోయినాను, విశాఖపట్నం పోయినాను, నెల్లూరు పోయినాను. ఇట్లా కొన్ని ప్రాంతాలు తిరిగేటప్పుడు ఆయన సడన్గా కారులో ఉన్నట్టుండి కూర్చొని మీరు వెనువెంటనే ఫలానా వ్యక్తి ఫలానా గ్రామంలో ఉన్నాడు, ఆయనకి తెలియపరచండి, వారి బిడ్డ ప్రమాదంలో ఉన్నాడు, ఏమీ కాదని స్వాంతనపరచండి, నేను చూసుకుంటాను ఆ బిడ్డ యొక్క పరిరక్షణ అని చెప్పిన సంఘటనలు 5-6 సంఘటనలు జరిగినాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి మహాన్ వ్యక్తి నాకు ఒకరోజు ఫోన్ చేసి నువ్వు 2 రోజులు ఉండేటట్టుగా నువ్వు గూడూరు రావాలి అన్నాడు. గూడూరు అంటే మచిలీపట్నం దగ్గర గూడూరు. 2 రోజులు అట్టే వస్తాలే గురువు గారు అన్నాను. కాదు, నువ్వు ఖచ్చితంగా వెంటనే బయలుదేరి 2 రోజులు నువ్వు సర్దుకొని గుడ్డలు సర్దుకొని 2 రోజులు ఉండేటట్టుగా రమ్మంటే దురదృష్టం వెంటాడింది. ఆఖరి చూపులు దక్కలేదు నాకు అని చెప్పుకోవటానికి చాలా బాధగా ఉంది. ఆ యొక్క పిలుపుని నేను సకాలంలో ఆయన చెప్పినప్పటికీ అందుకోలేకపోయినానని. కరెక్ట్గా ఆయన నాకు చెప్పిన 6 గంటల లోపల ఆయన మన మధ్య లేకుండా శివైక్యం పొందారన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా ఈ రోజుకు కూడా. చాలా బాధాకరం. ఆఖరి చూపులు ఆయనతోటి గడిపేదొక అవకాశం లభించినా మనకి అవగాహన లేమితోటి ఇంకా పరిపక్వత రాలేదు అనే భావన ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది నా మనసులో. అలాంటి మహనీయుడు మా గురూజీ రామరతన్జీ మహారాజు గారు. చాలా విన్నాను ఆయన చెప్పిన మాటలు. బాబా ఆయన ద్వారా జనులందరికీ ఇచ్చిన సందేశాలు ఒక పెద్ద సంపుటమే ఉంది. ప్రతి సంపుటంలో అర్థవంతమైన మన జీవన విధానాన్ని ఈ సమాజంలో ఆధ్యాత్మిక రూపంలోకి ఎలా మార్చుకుని జీవించాలి, దానివల్ల కలిగే ఫలితాలు రాబోయే రోజుల్లో మరింతగా ఆధ్యాత్మిక చింతన జనంలో పెరగబోతుంది. ఎంత అశాంతి మధ్య మనం బతుకుతున్నామో అంత శాంతిని కోరుకునే రోజులు దగ్గరకు వచ్చాయని చెప్పి ఆయన చెప్పిన మాటలు. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చిన్న విషయాలు కాదు. పెట్టాము అనేక చోట్ల. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన ఏమి చెప్పినారో ఆ కార్యక్రమాలన్నీ మా శక్తి కొలది చేశాం. ఈరోజు అక్కడ కట్టిన మహాస్తూపం కూడా బాబా గారు మన మధ్య లేకుండా వెళ్ళిపోయి 100 సంవత్సరాలైన సందర్భంగా ఆయన అక్కడ స్తూపాన్ని 108 అడుగుల ఎత్తులో స్తూపాన్ని నిర్మించమని చెప్పి ఆయన ఇచ్చిన సందేశం.
అది చాలామంది నమ్మటం లేదు. ఆ స్తూపం కాడికి పోయి ఒక్కసారి మన మనసులో కోరిక చెప్పుకొని ఒక 7 ప్రదక్షిణలు మనం అక్కడ చేస్తే, ఆ పైన గురువు గారి దగ్గర ఒక 11 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని నెల రోజుల లోపల చూడవచ్చు అనేది నేను ఘంటాపదంగా చెప్పగలుగుతూ ఉన్నా. అట్లాగే మీ అందరికీ తెలుసు, ఉలవపాడు దగ్గర నేషనల్ హైవే మీద మన బాబా టెంపుల్ ఒక రాజుగారు కట్టారు. నిర్వహించలేకపోయినాడు. కట్టడం అద్భుతంగా కట్టాడు. చాలా విశాలమైన ప్రాంగణం, చాలా బాగుంటుంది. వాతావరణం కూడా చుట్టూ మామిడి తోటలు బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ నిర్వహణ చేయలేకపోయినాడు. నిర్వహణకి గురువు గారిని అభ్యర్థించడం జరిగింది. గురువు గారు, మీరు ఈ టెంపుల్ని మీరు తీసుకోండి మీ ట్రస్ట్ తరఫున అని. ఇక్కడనే ఉన్నాడు గురువు గారు నియమించిన ఆ ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న రత్తయ్య అనే వ్యక్తి. అది ఆయన రత్తయ్య గారు. ఆ రోజు వారి యొక్క కోరిక మేరకు, ఆలయ నిర్మాణకర్తల యొక్క కోరిక మేరకు గురువు గారు మేము పెద్దపొలంలో కార్యక్రమంలో ఉంటే, అక్కడి నుంచి మేమందరం సాయంకాలం 5 గంటలకి గురువుగారు నూకోట్రా మహేందర్ రెడ్డి అంటే ఇద్దరం కలిసి ఇంకొక 4-5 మంది భక్తులతో కలిసి పోయినప్పుడు అది చూసి, ఇంత పెద్ద బాబా మందిరాన్ని మన ట్రస్ట్ ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేసేందుకు ఆర్థిక భారం ఉంటుంది, మనం చేయలేము, మన దగ్గర అంత ధనం లేదు అని చెప్పి ఆయన దాన్ని వద్దని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాం. ఆ రాత్రి ఆయన కందుకూరులో ఉండటం జరిగింది. కరెక్ట్గా ఏకోజామున 2:30 బాబా ఆయన్ని తట్టి లేపి ఆయన నోటమ్మిడ బాబాలు చెప్పించిన మాటలు, ఆ ఆలయాన్ని మీరు తీసుకోండి, మీకు ఎలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా వ్యక్తులు ఎక్కడికక్కడికి తమ చేతులు చాచి ముందుకు వచ్చి ఆ ఆలయాన్ని మీకు అభివృద్ధి చేస్తారు. ఆ ఆలయం రాబోయే కాలంలో దినదిన ప్రవర్ధమానం చెందుతుంది. నీ యొక్క మరణం తర్వాత, నువ్వు శివైక్యం పొందిన తర్వాత నీ శరీరంలో ఒక భాగాన్ని, బొట్టిన వ్రేలుని అక్కడ దాన్ని ప్రతిష్ఠింపజేస్తాం, అక్కడ ఆ ఆలయంలోనే సమాధి చేస్తామని చెప్పి గురువుగారు ముందస్తుగానే బాబా గారు గురువు గారి ద్వారా అందరికీ చెప్పిన మాట. ఆయన చెప్పిన మాట వేళా విశేషం. మేము నమ్మలా. ఊరికి దూరంగా ఉంటుంది, దగ్గరలో ఊరు లేదు, ఎవరు వస్తారు ఇక్కడికి, ఏం జరుగుతుంది అని అంటే, ఈరోజు ప్రతి గురువారం 500 మందికి తగ్గకుండా ఆడ అన్నప్రసాదాలు జరుగుతున్న కార్యక్రమం, భక్తులు వస్తున్న కార్యక్రమం. ఆశ్చర్యపోయినా మేము కూడా. సుమారు ఇప్పటి వరకు 1,25,00,000 పైచులకు మొత్తాన్ని కేవలం దేవస్థాన అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టే అంత ఆర్థిక నిధులు మాకు అందినాయన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. ఒకప్పుడు ఆ టెంపుల్ నిర్వహణ కోసం గురువు గారి సూచనల మేరకు ఒక చిన్న సమావేశం వేసుకుని కొంతమంది భక్తులను మాట్లాడుకొని మనిషికి ఇంత అని మేము మాట్లాడుకుంటే, ఈరోజు చాలామంది భక్తులు మధ్యలో ఆగిపోయినప్పటికీ ఆగిపోయిన లోటుని భక్తులు హుండీలో వేసిన కానుకల ద్వారా ఈరోజు బాబా గారు ఆ దేవాలయానికి ఎటువంటి లోటు లేకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా జరిపిస్తున్నాడు. అంటే ఆయన చెప్పిన మాట ఎక్కడైనా తప్పినాడా, ఎక్కడైనా పొల్లు జరిగిందా? ఏమీ లేదు కదా, కరెక్ట్గా జరిపించినాడుగా. అంత మహత్యమున్న వ్యక్తి. ఇంతకన్నా నిదర్శనాలు వేరొకటి మన కళ్ళ ముందు ఇంకా కనిపించాలనా? చెప్పాలంటే చాలామంది డాక్టర్లు చెప్పిన విషయాలను కూడా బాబా గారు, ఇది గురువు గారి చేత బాబా గారు ఇది తప్పు, జరగబోయేది ఇది అని చెప్పి కందుకూరులో అనేక సంఘటనలు చెప్పడం జరిగింది. ఇది మేమందరం కల్లారా చూసిన. ఇంకొకరు చెప్తేనో ఇప్పుడు మేము చెప్తే మీకు అంతగా అనిపించదు. మేము కల్లారా అనుభవించిన వాళ్ళం కాబట్టి ఆ భావన సంపూర్ణంగా మా హృదయాంతరాల్లోకి ఇంకిపోయి ఉందన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు, మిగతా దైనందిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఉంటారు, బిడ్డలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు. వీళ్ళు ఎక్కడికి పోతారని కాదు, కాలగర్భంలో వీళ్ళు ఒక్కొక్కరు కలిసిపోవచ్చేమో కానీ సాయినాథుని సచ్చరిత్ర మాత్రం సజీవంగా ఈ ప్రపంచం మీద నిలబడుతుందన్న వాస్తవాన్ని మనం తెలుసుకోవాలని మనం చేస్తూ ఉండాలి. అది సాయి సచ్చరిత్ర గొప్పం. 73 వసంతాల తర్వాత ప్రతి నారాయణరావు గారు తెలుగు అనువాదం చేసిన సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం,
ఈ కార్యక్రమంలో సచ్చరిత్ర పుస్తకాన్ని తెలియని వారు, చూడని వారు, చదవని వారు బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏదన్నా 1% ఉంటారేమో. అసలు లేరని నేను చెప్పను, ఉంటారు, 1% ఉంటారు. ఈ 1% ఉంటారేమే కానీ 99% ఈ పుస్తకాన్ని 20 సార్లు చదివిన వాళ్ళు ఉండారు, రోజు పారాయణం చేసేవాళ్ళు ఉండారు, ఈ గ్రంథాన్ని ఔపోసన పట్టిన వారు ఉండారు, ఈ గ్రంథంలోని ప్రతి పదాన్ని యొక్క అర్థాన్ని విశదీకరించి విపులీకరించి చెప్పగల సామర్థ్యులు, శక్తిమంతులు చాలామంది ఈ దేశంలో ఉండారు, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉండారన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తూ ఉన్నాం. ఆ రోజు సాయినాథుడి వెంటగా ఆ షిరిడీలో ఆయన వెంట ఉన్నవారు కానివ్వండి, ఆ షిరిడీ పురం కానివ్వండి, ఎందుకు ఇంత ఈరోజు ప్రాచుర్యం పొందింది, ఎందుకు కొన్ని లక్షల మంది భక్తులు అక్కడికి పోతూ ఉండారు? కేవలం సాయినాథుని యొక్క పాదాలు నడయాడిన ప్రాంతం కాబట్టి ఈరోజు షిరిడీ అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉన్నాం. ఆ షిరిడీ యొక్క గొప్పతనం, ఆ షిరిడీలో మతం లేదు, కులం లేదు, ధనికుడు లేదు, పేదవాడు లేడు, ప్రతి ఒక్కడు సమానుడే అని చాటి చెప్పిన వ్యక్తి మన సాయినాథుడని మీ దృష్టికి తెస్తా ఉన్నాను. భేదం లేదే, పేదవాడిని చూడలేదే, కుష్టివాడని చెప్పి చిన్నేని దూరంగా పెట్టలేదే, అతనికే ప్రాధాన్యత ఇచ్చాడే, ధనవంతులైన బూటీ లాంటి వాళ్ళకు కూడా లభించని అవకాశం అతనికి లభించిందే. అంటే మనం నేర్చుకోవలసింది, మనం తెలుసుకోవలసింది బాబా ఎలా చూశాడని కాదు, మనం ఎలా చూస్తున్నాం ఈ సమాజంలో మన తోటి వారిని అనే దాన్ని మనం అధ్యయనం చేసుకుంటే, ఆలోచించుకుని మనం ఒకసారి మన జీవిత గమనాన్ని మార్చుకుంటే మన జీవితాలు కూడా సరైన దోవలో నడుస్తాయి అని ప్రతి పదంలో అర్థం వచ్చేటట్లుగా చెప్పిన మహనీయుడు మన సాయినాథుడు. ఆ సాయినాథుని యొక్క శిష్యుడు మా గురు రామరతన్జీ గారు. ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడిగా చెప్పుకుంటూ ఈరోజు మీ ముందు నిలబడిన దానికి చాలా గర్వపడుతూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అమ్మా సచ్చరితమా, సాయినాథ ప్రతిరూపమా, తల్లి నీకు వందనాలమ్మా.